ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు కేవలం వినోదం కాదు. అవి త్వరగా ధనవంతులు కావాలనే అత్యాశను పెంచి మనిషిని ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేసే ప్రమాదకరమైన వ్యసనం. ఈ యాప్లో మొదట్లో చిన్న చిన్న మొత్తాలు గెలిచినా పోను పోను అవి మనిషిని పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టేలా ప్రోత్సహిస్తాయి. ఈ వ్యసనానికి బానిసైన వారు ఆస్తులు, ఉద్యోగాలు, విలువైన వస్తువులే కాదు, చివరికి జీవితాలను సైతం కోల్పోతున్నారు. ఇలాంటి వ్యసనానికే బలైపోయారు ఆంధ్రప్రదేశ్ రాయచోడుకు చెందిన, ప్రస్తుతం అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న భానుప్రకాష్. విశ్వసనీయత, ధైర్యం, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండవలసిన ఒక పోలీస్ అధికారి 2018 నుంచి ఆన్లైన్ బెట్టింగులకు బానిసై తన జీవితాన్ని పాడు చేసుకున్నారు. కేవలం బెట్టింగుల కోసం ఆయన ఏకంగా 1.5 కోటి పోగొట్టుకున్నారు. ఈ వ్యసనం ఆయనను ఎంతలా దిగజార్చిందంటే అత్యంత కీలకమైన అధికారిక ఆయుధమైన సర్వీస్ రివాల్వర్ను కూడా అప్పుల కోసం కుదవపెట్టే దుస్థితి వచ్చింది. అంతేకాదు, ఒక దొంగతనం కేసులో స్వాధీనం చేసుకున్న 4.3 తులాల బంగారాన్ని కూడా రహస్యంగా ఒక దుకాణంలో కుదవపెట్టి ఆ డబ్బును కూడా బెట్టింగ్లో పోగొట్టారు. అసలు ఈ ఉదంతం ఎలా బయటపడింది? ఏపీలో ఎలక్ట్రిక్ ఏఈ ఉద్యోగం వచ్చిందని చెప్పి విధుల నుంచి రిలీవ్ చేయాలని భానుప్రకాష్ కోరారు. ఆ సమయంలో పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం సర్వీస్ వెపన్ను డిపాజిట్ చేయాలని కోరగా ఆయన రివాల్వర్ ఇవ్వలేకపోయారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో లోక్ అదాలత్లో పరిష్కారమైన దొంగలించబడిన బంగారం గురించి యజమాని అడగగా భానుప్రకాష్ అది కనిపించడం లేదని చెప్పారు. పోలీసులు లోతుగా విచారించగా ఆ బంగారం కూడా ఒక దుకాణంలో కుదవపెట్టినట్లు తేలింది. బంగారం రికవరీ చేసి ఎస్ఐ భానుప్రకాష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బెట్టింగ్ వ్యసనం మరియు 1.5 కోటి నష్టం వివరాలు వెలుగులోనికి వచ్చాయి. భానుప్రకాష్ లాంటి అధికారి ఒక వ్యసనానికి బానిసైన కారణంగా కేవలం తన సొమ్మునే కాదు, తన ఉద్యోగాన్ని, గౌరవాన్ని మరియు చట్టం పట్ల తన బాధ్యతను కూడా కోల్పోయాడు. ఈ ఉదంతం ఆన్లైన్ బెట్టింగ్ల ఉచ్చు ఎంత భయంకరమైందో, అది వ్యక్తిగత జీవితాలను, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సామాజిక విలువలను ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.